నమస్తే వార్తా ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ ప్రియాంక. ఎప్పుడూ నేను మీ అందరితో ఎంతో జ్ఞానాన్ని పంచుకుంటూ ఉంటాను. బయట జరుగుతున్న కంటెంపరరీ ఇష్యూస్ అయినా, పాలిటిక్స్ అయినా ఏదోటి మీతో పంచుకుంటూ న్యూస్ ఫార్మాట్‌లో చెప్తూ ఉంటాను. ఈరోజైతే మీ అందరి కోసం నేను ప్రత్యేకంగా ఎలా అంటే మన సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని ఎలాంటి లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా, అరే వాళ్ళు మరీ ఎక్కువ తెలుగులో చెప్తున్నారేమో, నాకు అర్థం కాదేమో, నేను జెన్‌జీ కదా అని అనుకునే వాళ్ళ కోసం కూడా అలా ఏం కాకుండా మన సనాతన ధర్మ గొప్పతనాన్ని, అలాగే మన సాంప్రదాయాలని చాలా అద్భుతంగా నీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో చెప్పేలాగా ఒక మంచి ఫౌండేషన్ అయితే డాక్టర్ శిల్పా దీది అయితే వారు ఈరోజు స్టార్ట్ చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది, ఈ సదేహ అనే ఫౌండేషన్ ప్రారంభించడానికి ఎవరి ఇన్స్పిరేషన్ అండ్ ఎలా మన జెన్‌జీ కోసం మన సాంప్రదాయాలను ఎలా ముందుకు తీసుకెళ్తున్నారనేది ఆవిడ మాటల్లో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏదో ఒక అదృష్టం లాంటిది అనుకోండి నాకు. నేను ఎలా అంటే మీ గురించి నేను వినగానే మన సనాతన ధర్మాన్ని ఇంత మంచి ఒక స్పిరిచువల్ టాక్ లాగా, ఒక ప్రవచనాల లాగా ఈ జెన్‌జీ అయితే ఎవరైతే ఉన్నారో రాంగ్ రూట్లో వెళ్ళకుండా మీరు ఒక మంచి దారిలోకి, ఒక మంచి దోవలోకి తీసుకొస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు అండ్ ఈ సదేహ అనే ఫౌండేషన్ స్థాపించడానికి మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? మీ ఇన్స్పిరేషన్ ఎవరు మ్యామ్? నా ఇన్స్పిరేషన్ ఆల్వేస్ మా గురుగారండి, మా స్వామి గోవింద్ దేవ్ గిరిజీ మహారాజ్, ట్రస్టీ ఆఫ్ అయోధ్య రామ్ మందిర్. సో గురుగారు ఎప్పుడు నాకు అన్నిటికీ ప్రేరణ అనమాట. ప్రవచనాలు చేయాలి అంటే గురుగారు. మరి ఎందుకు ఇన్స్టిట్యూషన్ పెట్టాలి అంటే, ఇన్స్టిట్యూషన్ పరంగా పెడితే వీ కెన్ రీచ్ మోర్ పీపుల్ అనేసి. మామూలుగా ప్రవచనాలు చెప్తూ ఉంటే అందరు ప్రవచనాలు పెద్దవాళ్ళ కోసం అనుకుంటారు. బట్ ఈ ఫౌండేషన్ ద్వారా ఏం చేస్తాను అంటే, చిన్నపిల్లలు కానివ్వండి, యూత్ కానివ్వండి, స్పెషల్గా ఆడపిల్లల కోసం కానివ్వండి, కపుల్స్ కోసం కానివ్వండి, ఇవన్నీ చెప్తాను. అయితే చాలామంది ఏమనుకుంటారు అంటే, మనము ఈ మోటివేషనల్ స్పీకింగ్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ ఫ్రమ్ స్పిరిచువాలిటీ అనుకుంటారు. బట్ నిజం గనక చూస్తే నేను భాగవతం రామాయణం చదివిన తర్వాత తెలుసుకున్నది ఏంటిది అంటే, యాక్చువల్ మోటివేషన్కి సోర్స్ భగవద్గీత, మహాభారతం ఆర్ దిస్ పురాణాస్ అనమాట. కాబట్టి అన్నీ వాళ్ళు వినడం లేదు కదా కథారూపంలో. నో ప్రాబ్లం, మీకేది కావాలి, మీకు ఏదైతే క్వశ్చన్ ఉందో, మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సొల్యూషన్గా భగవద్గీత మనకి ఏం చెప్పింది, మహాభారతం ఏం చెప్పింది అంటే చున్చున్కి అనమాట. వాళ్ళ అనుకున్నట్టుగా షార్ట్లో వాళ్ళకి చెప్పడానికి ఇది ఒక సంస్థ అనేది నేను స్థాపించానండి. అంటే మీరు అన్నట్టుగా ఈ షార్ట్ ఫామ్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాడ్కాస్ట్ ఉందనుకోండి, 10 మినిట్స్ చూడాలా అనే ఒక దానిలో ఉన్నారు ఈ జనరేషన్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక 1 to 2 మినిట్స్లో మనం ఈ జనరేషన్కి అర్థమయ్యేలాగా మీరు ఇప్పుడు ఏదైనా లైక్ ఇన్ఫర్మేషన్ లాంటిది ఏదైనా పాస్ చేశారా ఇప్పుడు ఈ ఫౌండేషన్ నుంచి మీరు? అదే అండి, యాక్చువల్లీ ఏమవుతుంది అంటే, ఎక్కువగా చెప్తుంటే అందరు వినడం లేదంట. సో షార్ట్లో చెప్పాలి. సో షార్ట్లో ఏం చెప్పాలి, అందుకోసం క్వశ్చన్స్ తీసుకుంటాను నేను. మీకున్న క్వశ్చన్ అడగండి, నేను దానికి సొల్యూషన్ చెప్తాను. అది నేను చెప్పడం లేదు, అది ఆల్రెడీ మన పురాణాస్లో ఉందన్నమాట. సో ఆ క్వశ్చన్ వాళ్ళు అడిగితే నేను దాని పరంగా మనం చెప్పడము, ఒక షార్ట్ సెషన్స్ తీసుకోవడము, ఇలాంటివి తీసుకుంటూ ఉంటాను అనమాట నేను. మ్యామ్ ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం ఈ జనరేషన్లో చూస్తున్నాం, సోషల్ మీడియా అనేది చాలామంది బ్యాడ్ కోసం యూజ్ చేస్తున్నారు, కొంతమంది గుడ్ కోసం యూజ్ చేస్తున్నారు. అండ్ కొంతమంది ఈ సనాతన ధర్మాన్ని అయితే ఇప్పుడు చాగంటి గారైనా, గరకపాటి గారైనా ఏవైతే చిన్న ప్రవచనాలు చూసామో, అరుణాచలం ఒక ఉద్దేశం మనం అరుణాచలాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అరుణాచలం గురించి దాదాపు అందరికి తెలియకపోవచ్చు, కానీ ఈ చిన్న చిన్న ప్రవచనాల వల్ల ఇప్పుడు యూత్ అంతా ఒక మంచి దోవలో వెళ్తుందని అయితే చెప్పొచ్చు కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు నేను అంటున్నట్టుగా సనాతన ధర్మం, ఇప్పుడు మీరు శ్రీకృష్ణుడిని అయితే చాలా నమ్ముతారని నేను విన్నాను. మీరు ఎలా చెప్తారు యూత్ కోసం, ఈ జెన్‌జీ కోసం మీరు ఏం చెప్తారు? సో జెన్‌జీ కోసం ఒకటే చెప్తానండి, దిస్ ఇస్ ద బెస్ట్ జనరేషన్ ఐ ఫీల్. ఎందుకు అంటే, టెక్నాలజీతో పాటు వాళ్ళకు ఆధ్యాత్మికత చాలా బాగా దొరుకుతుంది. ఎందుకంటే పూర్వం మనం ఆధ్యాత్మికత కావాలి అంటే గురువుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మీ ఫోన్లోనే అందరు గురువులు ఉన్నారు. యూ హ్యావ్ టు చూజ్ అండ్ దే ఆర్ చూజింగ్ ఇట్ అనమాట. మనం నిజంగా కనుక చూస్తే వాళ్ళు టెక్నాలజీని చాలా మంచిగా ఉపయోగించినట్టు మనం చూస్తున్నాము. అందరూ జెన్‌జీ అంటే చెడ్డగా అనుకుంటారు కానీ, బట్ నాకైతే బెస్ట్ జనరేషన్ అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను రీసెంట్గా కూడా వెళ్ళానండి, ఒక కాలేజ్లో వెళ్ళాను నేను. పిల్లలు చెప్తున్నారు, అక్క భగవద్గీత అసలు చిన్న చిన్న పిల్లలకి నేర్పించాలి. ఎవరు వాళ్ళు? జెన్‌జీ. ఒక్కసారి వాళ్ళకు ఇంట్రడ్యూస్ అవ్వాలండి భగవద్గీత ఇవన్నీ కానివ్వండి. వాళ్ళు ఖచ్చితంగా దీని నుంచి చాలా లాభం పొందుతారు నాకు అనిపిస్తుంది. నేను ఒకటే మాట చెప్తానండి, మీరు ఈ జెన్‌జీ అంటే ఏంటిది, ఏది కూడా బ్లైండ్గా నమ్మరు, ఎక్స్పెరిమెంట్ చేద్దామంటారు కదా. ఐఎమ్ రెడీ ఫర్ దట్. ఒక్కసారి భగవద్గీతని, మహాభారతాన్ని, భాగవతాన్ని వినండి. విన్న తర్వాత ఐ ఛాలెంజ్ యూ, మీరు అసలు మీ జీవితంలో నుంచి భగవద్గీత, భాగవతం, రామాయణం ఇవన్నీ పోనివ్వరు. బికాస్ దిస్ ఇస్ ద బెస్ట్ మోటివేషన్ సోర్స్ అండ్ డైరెక్షన్ ఇచ్చేది, గైడెన్స్ ఇచ్చే బుక్స్ అనేవి మీకు తెలుస్తుంది అనమాట. దిస్ నాట్ అ రిలీజియన్, కానీ ఒకసారి వినాలి కదా. సో ఎక్స్పెరిమెంట్ చేయండి ఒకసారి అన్నమాట అయితే నేను ఖచ్చితంగా చెప్తాను.
ఈ రోజైతే మనం అంటే సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం అని మాట్లాడుకోవచ్చు, లేకపోతే సనాతన ధర్మాన్ని అందరికీ తెలియజేయడం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అంటే మనం ప్రవచనాలంటే మనకి జనరల్‌గా గురువులు చెప్తుండడం వింటుంటాం. ఈరోజు అంటే ప్రవచనాలనేది గురువులకే కాకుండా అంటే ఇక్కడ ఎలాంటి జెండర్ బయాస్ లేకుండా పురుషులు, స్త్రీలు అని కాకుండా మన ప్రవచనాల్ని, మన సనాతన ధర్మాన్ని మన అందరి కోసం చెప్పడం కోసం ఈరోజు డాక్టర్ శిల్పా దీది అయితే ఒక కొత్త ఆర్గనైజేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇప్పుడు మనతోటి ఇప్పుడు బీజేపీ ఇప్పుడు మనం మోదీ గారిని చూసుకున్నా కానీ మోదీ గారు అయితే ఒక మనకి గ్రేట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సనాతన ధర్మాన్ని ఎలా పరిరక్షిస్తున్నారు అనేది. అలాంటి మోదీ గారి బీజేపీ నుంచి ఒక ఫాలోవర్ అయితే మనతో ఉన్నారు, నితిన్ గారు. ఆయనను అడిగి తెలుసుకుందాం ఈ రోజు ఇక్కడ ఈ ఫౌండేషన్ ఇక్కడ స్థాపించడం ఎలా ఉంది, ఈ ఆలోచన ముందుకు తీసుకెళ్లడం అన్నది ఎలా ఉంది అని ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు శిల్పా దీది గారు అయితే ఒక మంచి ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు మన సనాతన ధర్మాన్ని అందరికీ చెప్పడం కోసం. ఒక స్త్రీ శక్తిగా అంటే పురుషుల యొక్క డామినేషన్ అలాగా ఉంది అనేది అలా ఏం లేదు అని చెప్పడం నిరూపించుకోవడం కోసం ఒక స్త్రీ శక్తి రూపంలో బయటకు వచ్చి అందరికీ నేను ప్రవచనాలు చెప్తాను, నేను కూడా సనాతన ధర్మాన్ని అందరికీ తెలియజేస్తాను, ఎలాంటి లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా జెన్జీ కోసం నేను చేస్తాను అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు కదా, మీరు ఎలా చూస్తారు దీన్ని? ఆ, నిజంగా డాక్టర్ శిల్పారెడ్డి దీది గారికి చాలా చాలా నేను శుభాకాంక్షలు ఇస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా ఆయనతోని మేము చాలా నేర్చుకున్నాం. మేము కాదు, చాలా హిందూ సమాజం చాలా నేర్చుకుంది. ఈ ఆఫీస్ ఓపెనింగ్ చేసిన ముందు కూడా చాలామంది ఏదైతే కథావాచకులు ఉంటారో ఆయనతోని ఈయనతోని కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్గా ఉంటాయి. ఈయన కథావాచక ఎట్లా ఉంటాయంటే చిన్న పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా ఈజీగా క్యాచ్ చేసుకొని మన జీవితంలో మనం ఎట్లా డిఫరెన్సెస్ రావాలి, మనం ఎట్లా పోవాలి అని ఆ సిస్టమ్తోని దీది గారు మాట్లాడుతున్నారు. నిజంగా చాలా సంతోషం. ఈరోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే సంకల్పం తీసుకున్నారు, ఈరోజు మొత్తం ఈ ప్రపంచంలో ఎవరైతే నిజంగా మనం ఉన్నా అంటే స్త్రీ సమాజం, ఆ స్త్రీ సమాజం ఉంటే మేము ఉంది అని నరేంద్ర మోదీ గారు చెప్తే ఈరోజు మొత్తం దేశం కాదు ప్రపంచంలో కూడా ఒక స్త్రీకి చాలా గొప్పగా రెస్పెక్ట్ ఇస్తున్నారు అని మేమైతే అంటున్నాం. నిజంగా ఇప్పుడు కూడా కాదు, గతంలో కూడా వచ్చే సమయంలో కూడా మేము శిల్పా దీదితోని చాలా నేర్చుకోవాలి. ఇంకా కూడా మా జీవితంలో వచ్చే సమయంలో కూడా మేము డెఫినెట్లీ ఆయన ఇచ్చే ప్రతి ఒక్క మాటకి, ఇచ్చే ప్రతి ఒక్క సమాధంకి తీసుకొని మేము మా జీవితంలో ప్రతినం చేస్తున్నాం ఉంటాం. అంటే ఇప్పుడు ఇది ఎలాంటి పొలిటికల్ అజెండా కాదు, అంటే లైక్ పొలిటికల్ సపోర్ట్ ఏం లేదు నాకని మేడం గారు ఇందాక చెప్పారు. అంటే ఇప్పుడు మీరు పర్సనల్గా అంటే లైక్ ఎలా పొలిటికల్ బీజేపీ అని కాకుండా ఓన్లీ సనాతన ధర్మ రక్షణ కోసమే చేస్తున్నారు కదా, మీరు ఈ పర్టికులర్ అంశాన్ని ఎలా చూస్తారు? అంటే ఎలాంటి పొలిటికల్ నాకు అవసరం లేదు, నేను జనాలని ఈ జెన్జీని ఒక మంచి మార్గంలో పెట్టడం కోసమే నేను దీన్ని స్థాపించాను అని మేడం చెప్పారు. మీరు ఎలా చూస్తారు దీన్ని? శిల్పా దీది గారు ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా పొలిటికల్లో చాలా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఆయన ఆలోచన ఒకటే ఉంది, మన హిందూ సమాజంకి మనం జాగృతి చేయాలి, మన హిందూ సమాజంకి మనం కాపాడాలి, మనం దేశంకి మనము కాపాడాలి. ఆ ఆలోచన శిల్పా దీదికి ఉంది. పొలిటికల్గా రావాలి, పొలిటికల్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అట్లాంటి పార్టీకి మనం సపోర్ట్ చేయాలి, లేదంటే ఆ పార్టీతోని మనం సపోర్ట్ తీసుకోవాలని ఆ ఆలోచన ఆయనకి లేదు. ఆయన నిజంగా అప్పటి నుండి నేను చాలా గతంలో 3-4 సంవత్సరం నుంచి చూస్తున్నా, ఆయన ఉద్దేశం ఒకటే ఉంది, మన సమాజంకి, మన హిందూ ధర్మంకి, మన భారతదేశంకి మనం ఎట్లా కాపాడాలి. వచ్చే సమయంలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు, ఆ అమ్మాయికి లవ్ జిహాద్ని ఎట్లా కాపాడాలి అది కూడా కథావాచకులు శిల్పా దీది గారు చెప్తున్నారు. మన గౌమాతకి ఎట్లా కాపాడాలి, గౌమాత ఎందుకు మన అవసరం, ఈ గౌతోని మనకి అవుతున్న ఏమేమి మనకి ప్రాఫిట్స్ ఉంటాయి, ఆ గౌమాతకి రాష్ట్రమాత ఏం చేయాలి, ఎట్లా చేయాలి అదే కూడా మాట్లాడుతూ ఉంటారు. మన సనాతన సంస్కృతి కోసం మాట్లాడుతున్నాం, మన దేశ ఆర్మీ కోసం మాట్లాడుతున్నాం. రకరకాలుగా సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క ఇక్కడ నా గుడి మీద దాడి అయితే అప్పుడు కూడా బయటే వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఏదైతే కథ జరుగుతాయి అప్పుడు బాధతోని ఆ హిందూ సమాజకి చెప్తున్నారు, మన గుడిలా మన దేశంలో మన ఈ సనాతన ధర్మంలో మన దేశంలో ఉండి మన దేశంలో మన గుడికి అట్లా కట్టే ప్రాబ్లం చేస్తున్నారు అని ఆ కథలు చెప్తున్నారు. నిజంగా పొలిటికల్గా ఏం లేదు, సనాతన్ ధర్మం కోసం, మన దేశం కోసం, మన హిందుత్వ కోసం దీది చాలా మంచిగా తీసుకోపోతున్నారు. మేము కూడా కాదు, వచ్చే సమయంలో ప్రతి ఒక్క యూత్ కానీ, మహిళలు కానీ, పెద్దలు కానీ, చిన్నలు కానీ అందరు కూడా శిల్పా దీదితోనే మేము ఉన్నాం. మీరు ఏదైతే మాకు చెప్తున్నారో ఆ ప్రకారం మేమైతే పోతున్నామని మేము అంటున్నాం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, అంటే ఎలాంటి ఇది ఒక పొలిటికల్ సపోర్ట్ ఏం కాదు, ఇలా బీజేపీ అని కాదు, ఎలా కాదు, జస్ట్ మన సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం జనాలకి మన ఈ జనరేషన్కి సనాతన ధర్మం గొప్పదనని చెప్పడం కోసం అయితే డాక్టర్ శిల్పా దీది గారు అయితే ఇది స్టార్ట్ చేశారు. కెమెరామెన్ కార్తిక్తో ప్రియాంక.